హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఎందులోకైనా బాగుండే హైదరాబాదీ పన్నీర్ కర్రీ. చాలా టేస్టీగా ఎంతో డెలిషియస్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మసాలా కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి హీట్ చేసుకొని 1 ఇంచ్ అల్లం, 10 తెల్లగడ్డపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకొని ఎర్రగడ్డ వేగాక తీసి పక్కనుంచుకొని మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఎర్రగడ్డను వేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 200 గ్రాముల పన్నీర్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లోనే 2 పక్కల ఎర్రగా వేపుకొని పన్నీర్ను ఈ విధంగా ఎర్రగా వేపుకొని తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి హీట్ చేసుకొని 1/2 ఇంచ్ పట్ట, 4 లవంగాలు, 4 యాలకులు, ఓ బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఎర్రగడ్డ పచ్చిమిర్చి మసాలాను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి 2 నిమిషాలు వేపుకొని ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు, ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుంటే మన టేస్టీ హైదరాబాదీ పన్నీర్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.